ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 వారి అంతము నాశనమే, వారి దేవుడు వారి కడుపు, మరియు వారు తమ సిగ్గులో గర్విస్తారు, భూ సంబంధమైన వాటిపై మనసు ఉంచుతారు. ఈ వచనం నుండి మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, క్రీస్తుకు వ్యతిరేక జీవితం శాశ్వత విధ్వంసానికి దారి తీస్తుంది. పౌలు వారి అంతం నాశనమే అని దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడాన్ని సూచిస్తూ చెప్పాడు. పాఠం: క్రీస్తుకు బదులుగా స్వార్థం కోసం జీవించడం వల్ల కలిగే తుది ఫలితం ఆధ్యాత్మిక విధ్వంసం. ప్రత్యేక సూచనలు: మత్తయి 7:13-14, రోమా 6:23, 2 తెస్సలోనిక 1:9, ఎబ్రీ 10:26-27, ప్రకటన 20:15, గలతీ 6:8. రెండవదిగా, లోక కోరికలు విగ్రహాలుగా మారవచ్చు. వారి దేవుడు వారి కడుపు అంటే వారు ఆనందం, ఆకలి మరియు స్వార్థపూరిత కోరికల కోసం జీవిస్తారు. పాఠం: కోరికలు మనల్ని నియంత్రించినప్పుడు అవి దేవుని నుండి మనల్ని దూరం చేసే విగ్రహాలుగా మారతాయి. ప్రత్యేక సూచనలు: రోమా 6:18, తీతు 1:12, 1 యోహాను 2:16, సామెతలు 23:21, 2 తిమోతి 3:4, మత్తయి 6:24. మూడవదిగా, పాపం విలువలను వక్రీకరిస్తుంది. సిగ్గులో మహిమ మరియు భూమిపై దృష్టి. వారు తమ సిగ్గులో మహిమ పడతారు మరియు భూ సంబంధమైన విషయాలపై మక్కువ కలిగి ఉంటారు. దైవిక విలువలను పూర్తిగా తిప్పికొట్టడం. పాఠం: ప్రజలు సిగ్గుచేటును జరుపుకునే వరకు మరియు శాశ్వతత్వాన్ని మరిచిపోయే వరకు పాపం హృదయాన్ని చీకటి చేస్తుంది. ప్రత్యేక సూచనలు: యెషయా 5:20, రోమా 1:21-32, కొలస్సీ 3:2, 2 తిమోతి 3:1-5, యాకోబు 4:4, 1 పేతురు 2:11. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.